వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక నగరంలోని మై హోమ్ భుజాలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలందరూ కూడా ఒక్క చోటికి చేరి తీరొక్క పూలతో ఎంతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ సంబరంగా గడుపుతున్నారు. సో ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా మాట్లాడదాము. మై హోమ్ భుజ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మాధవి సిద్ధం గారు. సో ఒక్కసారి బతుకమ్మ సంబరాలకు సంబంధించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నిజంగా అంటే మనకి పల్లెటూర్లలో ఏ విధంగా అయితే బతుకమ్మ సంబరాలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా నిర్వహించుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మహిళలందరూ ఒక్క చోటికి చేరడము, ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడున్న స్త్రీలు, మన తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాల్ని మర్చిపోకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది అందరం ఘనంగా చేసుకోవడం, ఇక్కడ భూజాలో ఇంకా ఘనంగా చేసుకోవడం మాకు నిజంగా ఆనందకరంగా ఉంది. ఇక్కడ కుల మతాలకు ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా, సౌత్ నార్త్ అని ఏ తేడా లేకుండా అందరం కలిసికట్టుగా, ఒక రిలీజియస్ ఫీలింగ్ కూడా లేకుండా చాలా కలిసికట్టుగా ఆనందంగా అమ్మవారిని పూలతో ఎలా పూజించామో అలా పూలను పూజిస్తూ గౌరమ్మని సాగనంపుతున్నాము. ఇది మాకందరికి, ఇక్కడున్న అక్క చెల్లెలందరికీ, మా అందరికి చాలా ఆనందకరంగా ఉంది. ఎంతమంది మహిళలు పాల్గొన్నారు మ్యామ్? ఈ రోజు వేడుకలలో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు? ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు? మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు 500-600 మంది దాకా పాల్గొన్నారు. అంటే మీకే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఏ విధమైన, మనమందరము స్త్రీలము అందరం కలిసికట్టుగా ఆనందంగా జరుపుకోవాలని అందరూ కిందికి దిగి వచ్చి జరుపుకుంటున్నారు. సో మీకెలా అనిపిస్తుంది మేడం? అంటే సాధారణంగా మనకి బిజీ లైఫ్ స్టైల్, అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ 9 రోజులు మహిళలందరూ కూడా ఒక్క చోటికి చేరి బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. నవరాత్రులు దాంట్లో స్పెషల్గా ఒక డ్రెస్ కోడ్ కూడా పెడతారు. మండే ఇట్లా ట్యూస్డే థర్స్డే అట్లా అన్ని ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెడతారు. ఆ డ్రెస్ కోడ్ అందరు ఫాలో అవుతారు. సో చాలా బాగా చేసుకుంటాం నవరాత్రులంతా. లేడీస్కి ఇది స్పెషల్ అనుకోవాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ సంబరాలు అనేవి చేసుకుంటూ ఉంటారు అనేది మా ఆంధ్ర వాళ్ళకి అసలు తెలియదు. ఈ పూజకి వచ్చాక తెలంగాణ వాళ్ళు అందరినీ ఫాలో అయిపోతారు చాలా హ్యాపీగా. పెద్దవాళ్ళం 64లో కూడా 16 లాగా గంతులేస్తూ డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా వైభవంగా జరుగుతుంది. ఇంకెక్కడ చేయరండి, చాలా బాగా అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా మీకు ఎలా అనిపిస్తోంది? అంటే మహిళలందరూ కూడా ఒక చోటికి చేరి నిజంగా బతుకమ్మలు అన్నింటినీ కూడా ఎంతో అందంగా పేర్చారు తీరొక్క పూలతోటి. సో ఎలా అనిపిస్తుంది సాయంత్రం ఇదంతా కూడా? చాలా బాగుంది. మాకైతే బతుకమ్మ అలవాట్లేదు. మేము బేసిక్గా ఆంధ్ర నుంచి వచ్చాము. సో పూజాకి వచ్చినాక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మ్యామ్ మీకు ఎలా అనిపిస్తోంది? నేను 3 years నుంచి, మాకు ఆంధ్ర ఇక్కడంతా బాగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం. చెప్పండి. నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంటే సెలవులు వచ్చాయంటే ఊర్లలోకి వెళ్ళి బతుకమ్మ ఆడేవాళ్ళము. హైదరాబాద్లో ఎవరు చేసేవాళ్ళు కాదు. ఎవరన్నా చేసుకొని ఆడదామంటే కూడా ఏదో పక్కకు నిల్చొని నవ్వుకునేవాళ్ళు, వీళ్ళు బతుకమ్మ ఆడుతున్నారా అని. యాక్చువల్గా మేము తెలంగాణ రాష్ట్రం వచ్చాక, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించాక స్కూళ్ళల్లో కాలేజీలలో అందరికీ బతుకమ్మ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. సెలవులు ఇచ్చే ముందు బతుకమ్మ ఆట నేర్పించి అందరూ ఆడిపిస్తున్నారు. స్కూళ్ళల్లో కూడా టీచర్లు కూడా అందరు పాటలు పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇక్కడ మేము సంవత్సరం మొత్తము పువ్వులతో దేవుని పూజిస్తాము. కానీ ఈ నవరాత్రులు పువ్వులను మేము పూజిస్తున్నాము. ఇది ఎప్పుడు సంవత్సరంలో ఒక్కసారి ఎప్పుడు వస్తుంది అని ఆడవాళ్లకు చాలా ఇష్టం. బతుకమ్మ అంటే ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండుగకు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తాము. సద్దుల బతుకమ్మ అమాస ఎప్పుడు వస్తుంది మాకు ఈ నవరాత్రులు బతుకమ్మ అనేది. ఇదివరకు ఊర్లకు తొందర పోవాలని చూసేవాళ్ళు, ఇప్పుడు లేదు. సద్దుల బతుకమ్మ అయ్యాక ఊర్లకు వెళ్దాము. సద్దుల బతుకమ్మ హైదరాబాద్లో బాగా జరుగుతుంది, ఇక్కడ ఆడుకున్నాకనే దసరాకు ఊరికి వెళ్దాము అని అందరూ తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ఇష్టపడి అందరు కలుపుకొని చేసుకునే పండుగ. అందరు ఇష్టంగా ఆడుతున్న పండుగ. ఆడవాళ్లకు చాలా సంతోషం. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్ర కాకుండా అందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నిజంగా మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మరికొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాము, వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది అంటే యంగ్స్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ టైమా మీరు సెలబ్రేట్ చేసుకోవడం? లేదు, చిన్నప్పటి నుంచి చేసుకుంటాం. ఓకే, సో బతుకమ్మ సాంగ్స్ ఏమైనా వచ్చా అంటే రావు? ఓకే, సో వీళ్ళందరితోటి కలిసి అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఈ నవరాత్రులు జరుపుకొని సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఈ నైట్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. ఇట్స్ హ్యూజ్ కమ్యూనిటీ మన మైహోమ్ పూజ. వెరీ నైస్. అందరూ కలిసి కట్టి ఆడుకోవడం బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నీకెలా అనిపిస్తుంది ఈ సెలబ్రేషన్స్ ఇదంతా? Very nice. I hope everyone enjoys. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. సో ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, గౌరమ్మని ఎంతో అందంగా వారు బతుకమ్మ మధ్యలో కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సో తీరొక్క పూలతోటి ఎంతో మంచిగా బతుకమ్మను పేర్చి ఆ గౌరమ్మని మధ్యలో ఉంచి వారందరూ కూడా ప్రాపర్ బతుకమ్మ పాటలని ప్లే చేసుకుంటూ వాళ్ళు పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో వారందరూ కూడా తిరుగుతూ ఎంతో సంతోషంగా ఈ సద్దుల బతుకమ్మ సంబరాలను అయితే జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతో సంతోషంగా ఈ 9 రోజుల పాటు బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక సద్దుల బతుకమ్మ రోజున అంబరాన్ని అంటే విధంగా కూడా ఈ సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మహిళ కూడా సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. గౌరవ్తో అంశుమ బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.